హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు హరీష్ జ్యోతి తెలుగు ఛానల్ అండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5కే లాగ్ స్టార్ట్ చేసేసాను. ఈ లాగ్ కనుక కంటిన్యూగా చివరి వరకు చూడండి. ఏదైనా మనం స్టార్టింగ్లో చూసి డిసైడ్ చేయలేం కదా, కంటిన్యూస్గా చూడండి. వాట్ ఈజ్ వాట్ అనేది మీకు కూడా తెలుస్తుంది కదా, లాగ్లో ఉన్న విశేషాలు ఏంటో అనేవి మీకు తెలుస్తుంది కదా. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచేసేసానండి. ఇంకా నా వర్క్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు అది వచ్చేసి శనివారం రోజు లాగ్ అండి. ఆ రోజు కొంచెం సిక్గా ఉండడం వల్ల లీవ్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పాలు పెట్టేశానండి. ఎందుకు సిగ్గా ఉన్నానంటే హ్యాండ్ పెయిన్ బాగా ఉంది. ఎందుకో హ్యాండ్ ఫుల్గా పెయిన్ వస్తుంది. ఏం తగిలిందో కూడా గుర్తులేదు, బట్ హ్యాండ్ అయితే ఫుల్ పెయిన్గా ఉందండి. దానివల్ల నేను ఇక ఫీవరిష్గా అనిపిస్తాను, ఇంకా లీవ్ పెట్టేశాను. మనకి ఎలా సిగ్గా ఉన్నా కూడా ఇంట్లో పనులు అయితే తప్పవు కదండి. ఇక లేచేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా నా వర్క్ అయితే రొటీన్ స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ అందియాలి కదా, అందుకే ఫాస్ట్గా లేచేసి స్టార్ట్ చేసేసానండి. ఇక్కడైతే పాలు పెట్టేసాను. ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. నేనైతే ఇక్కడ రైస్ సరిచూసి వాటర్ పెట్టేస్తానండి. కొందరైతే దాన్ని గంజి ఉంచుతారు కదా, నేనేమి ఉంచాను. అందులో గంజి ఉంచడం వల్ల ఆ గంజి అందులో ఉండే మినరల్స్ పోతాయి అంటారు. ఇట్లా సరిచూసి పెట్టుకోవడం వల్ల ఒకప్పుడైతే మన అమ్మమ్మ తాతయ్య మన నానమ్మ తాతయ్య వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గంజి ఉంచుకొని ఆ గంజిని కూడా మళ్ళీ సపరేట్గా వాళ్ళు ఏదో ఒకటి తాగేసేవాళ్ళు. అందువల్ల వాళ్ళకి అన్ని మినరల్స్ దొరికేవి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ ఫుడ్కి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. ఎంత మంచి ఫుడ్ తినండి అండి, ఎంత తిన్నా కూడా ఏదో ఒక విధంగా అయితే మనుషులు అయితే చాలా సిక్ అవుతున్నారు. అంటే మనలో ప్రాబ్లం కాదు, మన ఫుడ్ అలవాట్లు ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి అయితే నేను వర్క్ని ఇల్లుని ఎలా బ్యాలెన్స్ చేస్తానంటే ఫ్యామిలీ సపోర్ట్ తిన్నానండి. ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఏది చేయలేము. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తాడండి. నాకు ఓపిక లేదంటే వంట చేసేస్తాడు. అప్పుడప్పుడు అన్నీ కట్ చేసి ఇవ్వడం ఇవన్నీ చేశాడు. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ లేకుండా మనము అన్నిటినీ చేసుకోవాలంటే అది కష్టం కదా. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ ఇంట్లో వర్క్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే పక్కా ఉండాలి. మా అత్తయ్య కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. మా అత్తయ్య సపోర్ట్ తోటే మేము ఇలా ఉన్నాము అసలు. లేకపోతే మా అత్తయ్య ఎలా అంటే మమ్మల్ని చాలా మంచి చూసుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేని మనం ఏం చేయలేం కదా. మనం కూడా కొన్ని విషయాలు చేయాలండి. ఎందుకంటే వర్క్ చేయాలి అండ్ ఇంటిని మెయింటైన్ చేయాలంటే అది చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలి, మనం ఒక షెడ్యూల్ వేసుకోవాలండి. రేపు ఏం వండుకుంటున్నాం, రేపు ఏం కావాలి అన్నీ ముందే వేసి పెట్టుకుంటే ఒక మైండ్లో ఆలోచన ఉంటుంది కదా, రేపు ఏం కర్రీ చేయాలి ముందే చూసి పెట్టుకుంటాం కదా. ఒక్కొక్కసారి ఏమో అప్పటికప్పుడు డిసైడ్ చేసేసుకుంటాము, కొన్ని మాత్రం ముందే షెడ్యూల్ చేసి పెట్టేసుకుంటే చాలామంది చేస్తూనే ఉంటారు. వర్కింగ్ ఉమెన్స్ అని కాదు, హౌస్ వైఫ్స్ కూడా ఇలాగే చేస్తారు. ఆ రోజు వచ్చేసి వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దానికోసం అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాను. వంకాయలు కట్ చేశాను, టమాటాసు, ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు టైం లేదు. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందని కుక్కర్లో చేసేస్తున్నాను. ఒక 3 విజిల్స్కి మంచిగా, ఎందుకంటే వంకాయ ఫ్రై అయితే కుక్కర్లో చేయలేం, కానీ ఇది కర్రీ కదా, మంచి కుక్కర్లో చేసామనుకో బాగుంటుంది. ఈ టిప్ అయితే నాకు మా వదిన చెప్పిందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. కుక్కర్లో చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందా అనేది కాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి తాలింపు వేసేస్తున్నాను. అక్కడ తాలింపు వేసే అది డబ్బా చూసారండి, పోపు దినుసుల డబ్బా. 1 year బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది, హ్యాండీగా ఉందండి, మంచిగా హ్యాండీగా ఉంది. అది జస్ట్ 150 రూపీస్ సంథింగ్ ఎంతో, కానీ చాలా హ్యాండీగా ఉంది. 6 వస్తాయి ర్యాక్స్, మంచిగా అన్నీ సపరేట్గా పెట్టేసుకోవచ్చు. అండ్ ఎక్కువ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడైతే పాలల్లో ముందే చక్కెర వేసుకొని పెట్టుకుంటానండి, ఎందుకంటే పిల్లల కోసం. వేడిగా ఉంటే వాళ్ళు తాగరు కదా. పాలలో చల్లారినాక చక్కెర వేస్తే అది కరగదు కదా. వేడిగా ఉన్నప్పుడు చక్కెర వేసి వాటిని పక్కకు పెట్టేసుకున్నామనుకో, చల్లారినాక ఈలోపు వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి చేస్తుంది. వర్కింగ్ ఉమెన్ అండ్ ఇల్లుగా చాలా కష్టము, కానీ మంచి షెడ్యూల్ ఉంటే ఏదైనా మనం సాధించవచ్చండి. అంతే, నేనైతే అనుభవించినవి అయితే చెప్తున్నాను. మన లైఫ్లో ఎదగాలి, మన లైఫ్ని మనమే మంచిగా ఉంచుకోవాలంటే కొన్ని మనం చేయాలండి, తప్పదు. నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకోదండి. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఈ వ్లాగ్ కంటిన్యూషన్ లైక్ చేసి చేసుకోండి.